హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మగారి హెర్విల్లు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీలు వేస్తున్నానండి. నేను నైటే పిండి రుబ్బుకొని పెట్టుకున్న, మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అయిపోయింది. అందులో కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇంక ఇక్కడ రేకులకి వచ్చేసి నేను గీ అప్లై చేశానండి. నెయ్యి, ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు, నెయ్యి కూడా అప్లై చేయొచ్చు, బాగానే ఉంటుంది. అలా అప్లై చేస్తే ఇడ్లీలు తీసేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయండి. దాని తర్వాత ఇంక ఇడ్లీలు వేసేసుకుంటున్నా. ఇంకా బయట కూడా నేను కల్లాపు అన్నీ వేసేసానండి, ముగ్గు కూడా పెట్టేశాను. ఇంకా చెట్లకి కూడా నీళ్ళు వేసేసానండి, గుమ్మం దగ్గర ఉన్న చెట్లకి. ఇంక పైన వచ్చేసి వేయలేదు, ఎందుకంటే నిన్న వాన వచ్చిందండి, అందుకని చెప్పేసి ఇంక వేయలేదు. ఇంకా కింద గుమ్మం దగ్గర ఉన్న మొక్కలకు నీళ్ళు వేసేసి ముగ్గు కూడా పెట్టేసి ఇంక లోనికి వచ్చేసి ఇంక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఇంక ఇడ్లీలు ఇలా మొత్తం అన్నీ రేకులకి వేసేసుకొని ఇడ్లీలు తర్వాత ఇడ్లీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకున్నానండి, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇంక ఇడ్లీలు కూడా పెట్టేశానండి. ఇంక ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇంక తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో వచ్చేసి ఇడ్లీలు ఎక్కువ తిన్నారు, అందుకని చెప్పేసి 4 రేకులే వేసాను ఇడ్లీలు. ఇలా వేసేసుకొని చట్నీ వచ్చేసి పుట్నాల పప్పు చట్నీ చేశానండి. ఆ చట్నీ కూడా వేసుకొని ఇంక బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా లంచ్ వచ్చేసి ఈరోజు మీకు గుమ్మడికాయ వడియాలతో పులుసు చేస్తున్నానండి. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాగా గుమ్మడికాయ వడియాలు పెడుతూ ఉంటారు కదా, అలాంటివి తెచ్చుకొని ఇలాగా ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు ఇలాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. తొందరగా ఫ్రై అవ్వాలంటే ముందుగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. దాని తర్వాత ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం చింతపండు రసం వేసుకుందామండి. నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఇలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ గుమ్మడికాయ వడియాలు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, చాలా సింపుల్ కదండి. బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చేసి జ్యూస్ చేసుకున్నామండి. చల్లగా బాగుంటుందండి. నిన్నైతే వాన వచ్చింది కానీ ఈరోజు ఎండ కొట్టేసింది. ఇంకసారి చల్లగా ఉంటుందని చెప్పేసి పైనాపిల్ ఉంటే జ్యూస్ చేసుకుందామని చెప్పేసి ఇలా పైనాపిల్ కట్ చేసుకుంటున్నామండి. ఇది కట్ చేయడం పెద్ద టాస్క్, మళ్ళీ ముళ్ళుగా ఉంటాయి కదండి, కట్ చేయడం చాలా కష్టం. ఏదో విధంగా ఇద్దరు, మా అమ్మమ్మ నేను పోట్లాడిపడి ఏదో కట్ చేసేసాము. ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని జ్యూస్లో చేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకొని జ్యూస్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇలాగా కొంచెం పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకొని మళ్ళీ నొరగ వచ్చేంత వరకు జ్యూస్గా చేసేసుకోవాలి. ఇలా నొరగ కూడా పైకి అలా వచ్చింది నొరగ, అలా వచ్చేసిన తర్వాత ఇంకా ఒక స్టెయినర్లో తీసుకొని వడకట్టేసుకోవాలండి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ వడకట్టుకుంటే ఆ పిప్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా వడకట్టేసిన తర్వాత ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రోజంతా సింపుల్గా చూపించాను కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, బాయ్.